హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. వెల్కమ్ టు జానుగిరి క్రియేటివ్స్. ఈరోజు వీడియో ఒక మంచి కేక్ డెకరేటింగ్ వీడియోతో వచ్చేసానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. డెకరేషన్ అనేది మనకి ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. అంటే ఇష్టం వచ్చినట్లు అంటే మనకి నచ్చినట్లు అనమాట. ఎలా అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి అనేది మన క్రియేటివిటీని బట్టి ఉంటుందన్నమాట. దేన్నైనా మనం డెకరేట్ చేసేటప్పుడు ఎలా చేసుకోవాలి అనేది మన ఆలోచనలు బట్టే ఉంటుంది. ఈ స్క్వేర్ టైప్ కేక్ అనేది నేను ఫస్ట్ టైం చేశానండి. అదే స్క్వేర్ టైప్‌లో చేశాను. కానీ ఇలా బర్త్‌డే కేక్ అయితే చేయలేదు. అదే ఐసింగ్ కేక్ అయితే చేయలేదు. నార్మల్ కేక్‌లు అయితే చేశానండి. టూటీ ఫ్రూటీవిని, నెక్స్ట్ టీ టైమ్ కేక్ అని ఇలాంటివి చేశాను. కానీ ఇలా దీన్ని బర్త్‌డే కేక్‌గా అయితే డెకర్ చేయలేదు. అలా నేనిప్పుడు చేసుకుంటున్నాను. నేనైతే ఫస్ట్‌లో అనుకున్నాను వస్తదో లేదో అంటే రౌండ్‌దయితే చేసేస్తాను కదా ఈజీగా. అదైతే చాలా చేశానులెండి. వచ్చు కూడాను. ఇదైతే ఒక్కసారి కూడా చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈ స్క్వేర్ టైప్ కేక్ డెకర్ చేయడం అనేది. ఎలా చేశాను ఏంటి అనేది చూసేయండి. ఈ కేక్ బేస్ వచ్చేసి అందరికీ తెలిసిందే. అంటే చాలామందికి తెలిసుండొచ్చు కదా! నేను కూడా చాలా సార్లు షేర్ చేశాను. ఇంకా ఎవరికైనా ఈ కేక్ కావాలనుకుంటే నన్ను కామెంట్ రూపంలో మీరు నన్ను అడిగితే గనుక చేస్తానండి ఇంకొక వీడియో. లేదు అనుకుంటే మన ఛానల్‌లో చాలా ఉంటాయి. చెక్ చేసేయండి ఒకసారి. ఎంత స్పాంజీగా ఉందో చూస్తున్నారు కదా! కేక్ అనేది చాలా స్పాంజీగా ఉంది. ఆహ్, ఇది ఐసింగ్ చేయకుండా కూడా తినేయొచ్చనమాట. అంత బావుంది. ఓకే అండి. ఇదైతే ఎగ్‌లెస్ కాదండి. ఎగ్‌తో చేశాను. ఇంత పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇప్పుడైతే నేను క్రీమ్‌ని రెడీ చేసుకుంటున్నానండి. కేక్ బేస్ రెడీగా ఉంది కదా మనకి. అలాగే కేకు ఐసింగ్ చేసుకోవడానికి అదే డెకర్ చేసుకోవడానికి మనకి క్రీమ్ కూడా కావాలి కదా! దానికోసమనే నేను ఇక్కడ స్టార్ విప్పింగ్ క్రీమ్‌ని యూజ్ చేస్తున్నాను. చాలా బావుంటదండి. క్వాలిటీ అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా షుగర్ గానీ, వెనిల్లా ఎసెన్స్ కానీ ఏమీ యూజ్ చేయనవసరం లేదు. అందులోనే అన్నీ ఉంటాయన్నమాట. మరి బెంగుళూరులో ఏముంటాయో తెలీదు. ఇప్పటివరకైతే నేను ఇంకా తీసుకోలేదు ఇక్కడికొచ్చాక. తిరుపతిలో ఇదే దొరికింది. నెక్స్ట్ మదురైలో మొత్తం గూడా దీన్నే యూజ్ చేశాను. చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇక్కడ ఏం దొరుకుతుందో చూడాలి నెక్స్ట్. ఇక్కడైతే గనుక నేను క్రీమ్ మొత్తాన్ని కూడా తయారు చేసేసాను. రెడీ చేసిన తర్వాత అలాగే బౌల్‌లో ఉంచకుండా ఇలా పైపింగ్ బ్యాగ్‌లోకి షిఫ్ట్ చేసుకున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా పైపింగ్ బ్యాగుల్లో చేసుకుంటే మనకి అంటే డెకర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత నేను షుగర్ సిరప్‌ని కూడా రెడీ చేసుకున్నానండి. షుగర్ సిరప్ కూడా చాలా ఈజీ. షుగర్ వేసి కొంచెం వాటర్ వేసి హాట్ వాటర్ కొంచెం నార్మల్‌గా ఉన్న వాటర్ వేసుకుంటే బావుంటుంది. ఆ తర్వాత దానిలోనే కొంచెం వెనిల్లా ఎసెన్స్ వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి షుగర్ సిరప్ అనేది బావుంటుందండి. కూల్‌గా ఉండాలి కదా! లేదంటే ఈ క్రీమ్ అనేది కరిగిపోతుంది వేడికి మెల్ట్ అయిపోతుంది. ఇంకా అన్నీ రెడీ అయిపోయినట్లేనండి. కేక్‌నైతే డెకర్ చేసుకోవడమే. ఇలా టర్న్ టేబుల్ పైన ఒక బోర్డు పెట్టుకొని దానిపైన కొంచెం అంత క్రీమ్ పెట్టి ఈ కేక్ బేస్‌ని పెట్టి షుగర్ సిరప్‌ని యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే కేక్ కదా! ఎగ్‌లెస్ అయితే చాలా తక్కువ పడితే ఎక్కువ షుగర్ సిరప్ పడుతుంది. కూల్ కేక్ కదా! చాలా ఎక్కువ అంటే మరీ ఎక్కువ వేయకూడదు. బావుండదు. వాటర్‌గా ఉంటుంది. లైట్‌గా వేసుకోవాలి. అలా అని ఎక్కువ వేసుకోకపోయినా అంటే దానికి తగ్గట్టు వేసుకోకపోయినా మనకి గట్టిగా ఉన్నట్లు ఉంటుందన్నమాట. కూల్ కేక్‌లా ఉండదు. ఆ ఫీలింగ్ రాదనమాట. అందుకని చూసుకొని ఎక్కువ వేసుకోకూడదు. అలానే తక్కువ వేసుకోకూడదు. ఇదిగోండి ఇక్కడైతే గనుక ఒక లేయర్ అనేది ఫినిష్ అయింది. మళ్ళీ రెండో లేయర్ కూడా సేమ్ అలానే షుగర్ సిరప్ వేసుకొని దానిపైన ఇలా క్రీమ్‌ని అయితే పెట్టుకోవాలి. క్రీమ్‌ని ఇలా అప్లై చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ అండి. 3 లేయర్స్ కూడా ఇలానే పెట్టేయాలన్నమాట. 3 లేయర్స్ పెట్టేసాక లాస్ట్‌ది అయితే గనుక సేమ్ అంతే అనమాట. మళ్ళీ షుగర్ సిరప్ వేసుకొని ఇలా చుట్టూ కూడా క్రీమ్‌ని అయితే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెంగా అప్లై చేసుకోండి క్రీమ్‌ని. ఎందుకంటే క్రమ్ కోట్ చేసుకోవాలి. ఇలా క్రమ్ కోట్ చేసిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత ఇది సెట్ అయిన తర్వాత మనం తీసి మళ్ళీ ఫుల్‌గా
క్రీమ్‌ని అప్లై చేసుకుంటే అప్పుడు మనకి కేక్ అనేది ఫినిషింగ్ అనేది బాగా వస్తుందనమాట. డైరెక్ట్‌గా ఇలా చేసిస్తే ఫినిషింగ్ అనేది బాగా రాదు. అందుకని కేక్‌ని ఇలా ఫస్ట్ క్రమ్ కోట్ చేసుకొని, అంటే కొంచెం కొంచెంగా క్రీమ్‌ని అప్లై చేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో గనుక పెట్టుకుంటే కొంచెం కూల్ అవుతుంది కదా! సెట్ అవుతుందనమాట. ఆ తర్వాత తీసి మళ్ళీ గూడా మనం ఎంత క్రీమ్ కావాలి, కలర్ ఏమైనా వేయాలా అనేది అప్పుడు చూసుకోవచ్చు. మొత్తం కూడా ఇక్కడ క్రమ్ కోట్ అనేది ఫినిష్ అయింది. ఫినిష్ అయిన తర్వాత కొంచెం క్లీన్ చేసుకోవాలండి టిష్యూతో. క్లీన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాను. మళ్ళీ ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి మళ్ళీ అయితే సేమ్ ఫస్ట్ ఎలా అయితే క్రీమ్‌ని అప్లై చేసుకున్నానో అలానే చేసుకున్నానండి. ఇక్కడ వీడియో లింక్ అయితే మిస్ అయిందనమాట. అది మళ్ళీ ఇంకోసారి క్రీమ్‌ని అప్లై చేసుకునేది మిస్ అయింది. ఎందుకంటే మేము ఆ రోజే కదా బయలుదేరుతున్నాము. ఇంకా హడావిడిలో వీడియో తీసాననే వీడియో అలా రన్ అవుతుందనుకునే నేనైతే క్రీమ్‌నైతే అప్లై చేసి అదంతా అయిపోయింది. మళ్ళీ చూసాక ఇంకా అవ్వట్లేదు. ఎలా వస్తుందని చూసిన తర్వాత అదైతే వీడియో అయితే అవ్వలేదండి. మళ్ళీ వీడియోనైతే ఆన్ చేసుకొని ఇలా అయితే డెకరేట్ చేసుకుంటున్నానండి. ఇదైతే నా ఓన్ డెకరే ఐడియా అండి. ఎక్కడ చూడలేదనమాట. కాపీ కొట్టకుండా అంటే ఎలా చేస్తే బాగుంటుంది ఏంటా అని అలా చేసేసాననమాట. చేసుకుంటూ ఏదేది పెట్టుకుంటే బాగుంటుందా ఏంటా అని అలా ఓన్‌గానే చేసేసాను. ఈ కేక్ అయితే గనుక స్క్వేర్ టైప్‌లో చేశాను కదా! ఎలా వస్తుంది ఏంటా నేను చేయగలనా లేదా అంటే ఆ ఫినిషింగ్ ఉంటుంది గదా! అది వస్తుందా లేదా అని అనుకున్నాను. కానీ చాలా పర్ఫెక్ట్‌గా చాలా బాగా వచ్చిందండి. ఈ కేక్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ కేక్ నచ్చితే గనుక ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఈ కేక్ అనేది మా వారికి ప్రమోషన్ వచ్చిందండి. దానికోసమని రెడీ చేశాను ఇలా. ఎలా ఉందో చెప్పేయండి. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. బాయ్. టేక్ కేర్. ఇక్కడైతే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అక్కడ పక్కన ప్యాకింగ్ అంతా అవుతుందండి. ఆ ప్యాకింగ్ అంతా చేసుకుంటూనే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.